అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవి భాగవత కథల్లో తర్వాత భాగాన్ని ఇప్పుడు విందామండి. కలియుగం లక్షణాలు. సాలగ్రామాలు, శివశక్తులు, జగన్నాథుడు కలియుగంలో 10,000 సంవత్సరాల తర్వాత భారతభూమిని విడిచిపెట్టి స్వస్థలం చేరుకుంటారు. సాధువులు, పురాణాలు, శంఖాలు, శ్రాద్ధ తర్పణాలు, వేదోక్త కర్మలు, దేవ పూజలు, దేవనామధేయాలు, గుణకీర్తనలు, వేదాంగాలు, సకల శాస్త్రాలు, సత్యధర్మాలు, వేదాలు, గ్రామదేవతలు, వ్రతాలు, తపస్సులు, ఉపవాసాలు ఇత్యాదులన్నీ వారితో పాటే తరలి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత భూగోళం నిండా వామాచారులు మిగులుతారు. పొట్ట పూజ తప్ప ఏ పూజలు ఉండవు. స్త్రీ పురుష భేదం తప్ప వావి వరుసలు అంతరిస్తాయి. ఇంకా ఇంట్లో మొగుడు సేవకుడు కన్నా అధముడుగా ఉంటారు. కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాలన్నీ అంతరిస్తాయి. సంధ్యావందన యజ్ఞ సూత్రాది కర్మలు కనిపించవు. కొన్ని నగరాలు, గ్రామాలు నరశూన్యాలు అయిపోతాయి. కొన్ని చోట్ల ఒక కుటీరంలో ఒక మనిషి మిగులుతాడు. నగరాల్లో, గ్రామాల్లో అరణ్యాలు పెరుగుతాయి. అరణ్యవాసులు కూడా కరపీడితులు అవుతారు. తటాక్ నదీ తీరాల్లో మాత్రమే పంటలు పండుతాయి. ఉన్నత వంశాల వారు నీచిపడతారు. అసత్యవాదులు ధూర్తులు అవుతారు. సారవంతమైన భూములు నిస్సారమై పోతాయి. కలియుగంలో భగవంతుడి నామం కూడా ఒక వ్యాపార వస్తువు అవుతుంది. ధనవంతులు కీర్తి కోసమని, ప్రచారం కోసమని దానాలు చేస్తారు. ఆ తర్వాత తామిచ్చిన దానాలను తామే ఆక్రమించుకుంటూ ఉంటారు. దాన నియమాలను ఉల్లంఘిస్తూ ఉంటారు. దేవవృత్తి, బ్రహ్మవృత్తి, గురువృత్తి అన్ని భూములను ఆక్రమించుకుంటూ ఉంటారు. స్వదత్తమా పరదత్తమా అనే విచక్షణ ఉండదు. కలియుగంలో ఆహార నియమం కానీ, విహార నియమం కానీ, ఆశ్రమ నియమం కానీ ఏమీ ఉండదు. హస్త ప్రమాణ వృక్షాలు, అంగుష్ట ప్రమాణ మానవులు తయారవుతారు. ఈ స్థితి వచ్చేసరికి విష్ణు యశస్కుడు అనే విప్రుడికి పుత్రుడుగా కల్కి నామధేయంతో నారాయణుడు కళాంశగా అవతరిస్తాడు. మహాబలిష్ఠుడై సుదీర్ఘ కరవాలంతో ఎత్తైన గుర్రం మీద భూగోళమంతటా వీరవిహారం చేస్తూ అందరినీ సంహరిస్తూ ఉంటాడు. 3 రాత్రుల్లో పృథ్వీని మ్లేచ్ఛశూన్యం చేస్తాడు. వెంటనే అంతర్ధానం చెందుతాడు. అప్పుడు జగత్తంతా అరాచకమవుతుంది. 6 రేయింబోళ్ల కుండపోతగా స్థూల దారాలతో వర్షం కురుస్తుంది. భూగోళం జలమయమైపోతుంది. వృక్షాలు కానీ, గృహాలు కానీ, దేశాలు కానీ ఏమీ ఉండవు. అటుపైన ద్వాదశాదిత్యులు ఉదయిస్తారు. నీరంతా ఆవిరైపోయి నేల ఎండుతుంది. కృతయుగం ప్రారంభమవుతుంది. సత్వగుణ సంపన్నుడు, తపోనిరతుడు, ధర్ముడు అవతరిస్తాడు. ధర్మనిరతులు, వేదవేత్తలు, మహర్షులు ఆవిర్భవిస్తారు. ఇంటింటా పతివ్రతలు వెలుస్తారు. రాజులు మనస్సులై, తేజస్సులై, ధర్మిష్ఠులై, పుణ్యకర్మతులై జనరంజకంగా పరిపాలన సాగిస్తారు. చతుర్వర్ణాల వారు దేవీ భక్తి పరాయణులు అవుతారు. కృతయుగంలో ధర్మం 4 పాదాలు నడుస్తుంది. అధర్మం కలికానికైనా కనిపించదు. త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరంలో 2 పాదాలు, కలియుగారంభంలో 1 పాదముగా నడిచిన ధర్మం చిట్ట చివరికి పూర్తిగా లోపిస్తుంది. కృతయుగంలో పునర్జీవించి 4 పాదాల నడుస్తుంది. కృతయుగంలో కాలవిభజన స్పష్టంగా ఉంటుంది. మానవులకు 1 సంవత్సరం అయితే దేవతలకు అది 1 పగలు రేయిని అంటే 1 రోజు. ఇది దేవమానము. మానవులకు 360 యుగాలు గడిస్తే దేవతలకు అది 1 యుగం అవుతుంది. దేవతలకు 71 యుగాలు 1 మన్వంతరము. ఇంద్రుడి వయస్సు 1 మన్వంతరము. 28 మంది ఇంద్రులు గడిస్తే అది బ్రహ్మదేవుడికి 1 అహోరాత్రము. అటువంటి రోజుల్లో 108 సంవత్సరాల బ్రహ్మదేవుడికి ఆయుర్దాయం. అది నిండితే ప్రాకృత ప్రళయం సంభవిస్తుంది. అంతా జలమయమైపోతుంది. భూగోళం కనిపించదు. బ్రహ్మ విష్ణు శివాదులు ఉండరు. ఇలాంటి ప్రాకృత ప్రళయం జరిగే వరకు ఉన్న కాలం అంతా కలిపి శ్రీదేవికి 1 నిమేషం మాత్రముగా లెక్క. మహాదేవి కాల ప్రమాణము అంతటిది. బ్రహ్మాయుష్ శ్రీమాతకు నిమేష మాత్రము. ఇప్పటికీ ఎన్ని అయ్యాయో, ఎన్ని కల్పాలు వెళ్ళాయో ఎవరూ చెప్పలేరు. చెప్పగలిగినవాడు ఒకే ఒక్కడు. అతడే సర్వేశ్వరుడు, సచ్చిదానంద రూపధారి. బ్రహ్మాదేవతలంతా అతడి అంశావతారాలు. మహావిరాట్ స్వరూపం కూడా అతడి అంశమే. అందులో ఒక అంశము విరాట్ స్వరూపం, అదే ప్రకృతి. ఆ ప్రకృతి నుంచి అర్ధనారీశ్వరుడు ఆవిర్భవిస్తున్నాడు. అతడే
కృష్ణుడు ద్విభుజ చతుర్భుజ రూపాలతో ద్విధాభూతుడు అవుతున్నాడు. చతుర్భుజుడు వైకుంఠంలో ఉంటే ద్విభుజుడు స్వయంగా గోలోకంలో ఉంటున్నాడు. ఇటువంటి సృష్టికి హేతువోత్మైంది పరబ్రహ్మతత్వము, ఆది సత్యము, నిత్యము, సనాతనము, స్వేచ్ఛామయము, నిర్గుణము, ప్రకృతికి ఆవలది, ఉపాధిరహితము, ఆకారరహితము, భక్తానుగ్రహతారకము. దానిని తెలుసుకున్నందువల్లనే బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండాలను సృష్టించగలుగుతున్నాడు. శివుడు మృత్యుంజయుడై ఉపసంహరించగలుగుతున్నాడు. విష్ణుమూర్తి మహామహిమాన్వితుడై కాపాడగలుగుతున్నాడు. ఈ ముగ్గురికి ఈ మూడు శక్తులు ఆ పరబ్రహ్మ తత్వోపాసన వల్లనే లభిస్తూ ఉన్నాయి. అదే మహామాయ, అదే పరాప్రకృతి, సర్వశక్తిమయి ఈశ్వరి భగవతి సచ్చిదానంద రూపిణి. ఆ తత్వాన్ని సేవించడం వల్లనే సావిత్రి వేదమాత అయి వేదాధిష్టాన దేవత కాగలిగింది. వేదవేత్తల పూజలు అందుకుంటుంది. సర్వ విద్యాది దేవతగా విశ్వమానవ కోటితో ఆరాధింపబడుతూ ఉన్నది. ఆ మహామాయే సర్వగ్రామాది దేవత, సర్వసంపత్ప్రదాయిని, సర్వేశ్వరి, సర్వవంజ, సర్వులకు పుత్రదాయిని, సర్వస్తుత, సర్వజ్ఞ, సర్వదుర్గాత్య నాశిని, కృష్ణ వామాంస సంభూత, కృష్ణ ప్రాణాది దేవత, కృష్ణ ప్రాణాధిక రాధిక పత్నిగా కృష్ణుడి వక్షస్థలంలో శాస్త్రంగా స్థానం సంపాదించుకుంది. ఆ మహాదేవి ఒకప్పుడు శతశృంగ పర్వతం మీద దివ్య వర్ష సహస్రాలు తపస్సు చేసింది. కృష్ణుడు ఆమెను వక్షస్థలం మీద నిక్షేపించుకున్నాడు. అతి దుర్లభమైన వరాన్ని ఆమెకు అనుగ్రహించాడు. నువ్వు శాస్త్రంగా నా వక్షస్థలం మీదనే ఉండు, నాకు భక్తురాలువై ఉండు. నువ్వు నాకు జ్యేష్ఠవు, శ్రేష్టవు, అత్యంత ప్రేయస్వి, వరిష్టవు, గరిష్టవు. నేను నిన్ను స్తుతిస్తాను, పూజిస్తాను. నేనెప్పుడు నీకు వసుడును, నీకు సాధ్యుడును అని కృష్ణ పరమాత్మ ఆవిడకి వరమిచ్చి సపత్ని రహిత అయిన ప్రాణవల్లభగా స్వీకరించాడు. మిగతా దేవీమూర్తులందరూ ఈ మహాశక్తిని సేవించినందువల్లనే ఆయా శక్తులను పొంది లోకారాజ్యులు అవుతున్నారు. ఎవరు ఎటువంటి తపస్సు చేస్తే వారికి అటువంటి శక్తులు లభించాయి. హిమాలయాల్లో 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి దుర్గాదేవి శివుడికి ఇల్లాలై జగదారాజ అయింది. సరస్వతీదేవి గంధమాదన పర్వతం మీద 1,00,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుని ఇల్లాలై సకల విద్యాదేవత అయి పూజలు అందుకుంది. పుష్కర క్షేత్రంలో లక్ష్మీదేవి 100 దివ్య యుగాలు తపస్సు చేసి మహాశక్తి అనుగ్రహానికి పాత్రలై శ్రీమన్నారాయణకి ఇల్లాలై సకల సంపద అధిష్టాన దేవత కాగలిగింది. సావిత్రీదేవి కూడా అలాగే 60,000 దివ్య శరత్తులు ధ్యానించి వేదాధిష్టాన దేవత అయింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కొక్కరు శతమన్వంతరాలు తపస్సు చేసి ఆదిపరాశక్తి అనుగ్రహానికి పాత్రులై సృష్టి స్థితిలో ఈ శక్తులను పొందగలిగారు. ఆయా పదవులను అందుకున్నారు. కృష్ణుడు స్వయంగా ఆ పరాశక్తిని దశమన్వంతరాలు ఆరాధించి గోలోకాధిపత్యం పొందగలిగాడు. ఇప్పటికీ అక్కడ ఆనందిస్తున్నాడు. ధర్ముడు కూడా దశమన్వంతరాలు ఉపాసించి సర్వప్రాణుడు, సర్వపూజ్యుడు, సర్వాధారుడు కాగలిగాడు. ఇలాగే దేవిని ఆరాధించిన వారంతా లోకారాజ్యులయ్యారు. మునులు, మనులు, రాజులు, బ్రాహ్మణులు దేవిని ఆరాధించి శక్తి సంపన్నులై ప్రజలకు ఆరాధ్యులయ్యారు. నారద, నేను విన్న పురాణ గాథను నీకు పూర్తిగా వివరించాను. ఇంకేం వినాలనుకుంటున్నావో చెప్పు అని ముగించాడు నారాయణ మహర్షి. ధన్యవాదాలండి.